హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్నూలు డిస్టిక్ సంబంధించింది సివిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ టైము పోస్టులు కూడా పెరగడం జరిగింది. బట్ పోస్టులు పెరిగిన కట్ ఆఫ్ కూడా సేమ్ లాస్ట్ టైం ఉండేటట్లే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కర్నూలులో ఎక్కువ చదివేది ఎక్కువ ఉన్నట్టున్నది ఏ కేటగిరీలో కూడా. కట్ ఆఫ్లు కూడా లాస్ట్ టైం కంటే ఈసారి కూడా సేమ్ అదే విధంగా ఉండొచ్చు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే లాస్ట్ టైం ఓపెన్లో చూసిన 14 మందికి కూడా 127 రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకున్నా కూడా ఈసారి కూడా అలానే ఉండొచ్చు. ఇక్కడ లాస్ట్ టైం చూసినట్లయితే ఓపెన్ 20%లో 127, అంటే దాదాపు 30 పోస్టులు ఓపెన్ 20%లో ఉన్నాయి. ఈ 20% ఓపెన్లో చూసుకున్నట్లయితే దాదాపు టాప్ 139 నుంచి తగ్గితే 30 మందిలో లాస్ట్ 20%లో 127 మార్కులు రావడం అనేది జరిగింది. ఇక్కడ 126 ఒక్క మార్క్ డిఫరెన్స్. అంటే చూస్తే ఇక్కడ దాదాపు 14 పోస్టులు 15 పోస్టులు దాదాపు 127, 126 ఈ మధ్యలో రావడం జరిగింది. కాబట్టి ఈ డిస్టిక్లో చూస్తే కొన్ని చదివేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉన్నట్టున్నది ఈ డిస్టిక్లో. ఈసారి కూడా అదే విధంగా ఉండొచ్చు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. నెక్స్ట్ బీసీఏ 124, బీసీవీ 124, బీసీసీ 95, బీసీడీ 123, బీసీఈ 124, ఎస్సీ 115, ఎస్టీ 114. ఇక్కడ చూసినట్లు మీకే అర్థమవుతుంది. బీసీఏ బీసీబీ ఇక్కడ 124. అంటే పేపర్ హార్డ్గా ఉన్నా కానీ లాస్ట్ టైం మోడరేట్ టు హార్డ్ అలా ఉన్నప్పుడు కూడా ఇక్కడ కట్ ఆఫ్లు ఏమీ తగ్గడం లేదు. చూస్తే ఇక్కడ ఉండే డిస్టిక్ ఈసారి కూడా ఇదే కాంపిటీషన్ ఉండొచ్చు. పోస్టులు ఉన్నా కానీ మీరు కొంచెం ఎక్కువ ప్రిపరేషన్లో మేము ఇచ్చిన టార్గెట్స్కి కొద్దిగా ఎక్కువగానే ఉంటే బెస్ట్ అనేసి నా యొక్క అభిప్రాయం. అలాగే ఇక్కడ చూస్తే ఓపెన్ ఫీమేల్ చూసినట్లయితే 105. ఇక్కడ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. అమ్మాయిలు కూడా ఏమాత్రం తగ్గట్లేదు ఇక్కడ ఈ డిస్టిక్లో. అదేవిధంగా 103, బీసీబీకి 100, బీసీడీకి 102, బీసీఈకి 94, ఎస్సీకి 95 అండ్ ఎస్టీకి 96. అమ్మాయిలు కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది ఈ డిస్టిక్లో. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలో మీరే చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఈ 2022కి పోస్టులు అనేది 135+ పోస్టులు అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఓపెన్ 20%లో మీ బెస్ట్ స్కోర్ అంటే సేఫ్ స్కోర్గా ఇక్కడ 128 నుంచి 130 అండ్ ఓసీకి 125 నుంచి 128, బీసీఏకి 120 నుంచి 123, బీసీబీకి 120 నుంచి 122 అండ్ బీసీసీకి 95 తెచ్చుకుంటే లాస్ట్ టైం 95 ఒకే పోస్ట్ ఉంది కాబట్టి ఆ ఒక పోస్టు బీసీసీకే రావడం జరిగింది. బీసీసీలో ఒకే పోస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకే రావడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ 95+ తెచ్చుకుంటే కొంచెం సేఫ్ ఉండదు బీసీసీ వాళ్ళకి. అదేవిధంగా బీసీడీ 124 నుంచి 126, బీసీఈ ఇక్కడ నార్మల్గా బీసీఈకి ఎప్పుడు కానీ కట్ ఆఫ్లు నార్మల్గా తగ్గుతుంది అనుకోవచ్చు. కానీ కొన్ని డిస్టిక్ల్లో ఈ పోల్చుకుంటే ఈ డిస్టిక్లో ఎక్కువగానే ఉన్నట్టున్నది. ఎందుకంటే కొన్ని చదివే డిస్టిక్లు చాలా ఉన్నాయి. ఆ డిస్టిక్లతో ఈక్వల్గా కర్నూలు డిస్టిక్ కూడా ఉంది. దాన్ని చూసుకున్నట్లయితే బీసీఈ కూడా ఇక్కడ ఎక్కువ కాంపిటీషన్ వచ్చేలాగే ఉంది. అదేవిధంగా ఎస్సీకి 115, ఎస్టీకి 113 అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా 124, 125+ చేసుకుంటేనే ఇక్కడ వీళ్ళకు సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము. లాస్ట్ టైం కట్ ఆఫ్లో నీకు ఓసీకి ఓపెన్ 20%కి నీకు ఏమాత్రం డిఫరెన్స్ అనేది లేదు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది లాస్ట్ టైం ఓసీలు ఒక ఉన్నటువంటి ఈ 30%, 20% కాకుండా 20% + 30% ఓపెన్ 50%లో
దాదాపు ఓసీలో ఒక 6 మంది సెలెక్ట్ అయినట్టున్నారు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ 124 ప్లస్ తెచ్చుకుంటేనే ఈ కేటగిరీ వరకు సేఫ్ స్కోర్గా ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో ఇంకా అమ్మాయిలు చూసుకున్నట్లయితే అమ్మాయిలు కూడా ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అదే కట్ ఆఫ్ని కూడా ఫాలో అయితే చాలు. వీళ్ళు ఈ కట్ ఆఫ్ కంటేనే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది ఈ డిస్టిక్లో మాత్రం. సో కాబట్టి మీరు ఈ ప్రజెంట్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే బెస్ట్గానే ఉంటుంది. ఏదైనా 125 ప్లస్ స్కోర్ అనేది ఏ కేటగిరీకైనా సేఫ్ స్కోర్గా ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి జిల్లాల్లో కర్నూలు కూడా ఒకటి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ స్కోర్ అనేది చేస్తే బెస్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు 125 ఎలా తెచ్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ని ఫోకస్ చేయాలి అనేసి ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.